అదేనండి. మీ బాల్యం, కుటుంబ విశేషాలను గురించి తెలియజేయండి. మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు ఇలాంటి చెప్పారు విజయారంటే మీరు. అవునా? నేను 1939 అంటే 76 సంవత్సరాల కిందట ఏప్రిల్ 14వ తరగతి విజయనగరంలో పుట్టాను, విశాఖపట్నం జిల్లా. ఇంకేం చెప్పమంటారు? అంటే మీ కుటుంబంలో మాతామావులు ఇంట్లో పుట్టాను. మా నాన్నగారు విశాఖపట్నంలో పనిచేసేవారు. సో మా మా అమ్మగారు పిచ్చిళ్ళు ఏ ఆటలైనా పంచుకుంటూ వెళ్తుంది కదా. గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం ప్రసిద్ధిలో ప్రసిద్ధమైన స్థలాలన్నీ నా చిన్నతనంలో నేను ఎరిగిన ప్రసిద్ధమైన స్థలాలు పంచుకుంటూ పక్కన ఉండేది గుండాల వారి వీధి. ఆ గుండాల వారి వీధిలో నా చిన్నతనం గడిచింది నాకు గుర్తు. ఆ రోజుల్లో దేవి గారి విగ్రహం, గంటస్తంభం, గుడిసెలు గుళ్ళు, తర్వాత మూలాంతర్లు, తర్వాత ఇవన్నీ అయ్యకోమేరు గట్టు, ఇవన్నీ ప్రసిద్ధమైన స్థలాలు మాకు తెలిసిన స్థలాలు. ఆ విధంగా నా చిన్నతనం నేపథ్యం నాకు మన సాహితీపరమైన ఒక గొప్ప జ్ఞాపకాలకి అభిజ్ఞగా నాకు జ్ఞాపకం వస్తుంది అన్నమాట. అది విషయం నా చిన్నతనం. సాహిత్యం పట్ల అభిరుచి ఎలా కలిగిందండి? అంటే మీ ఇంట్లో రచయితలు ఎవరు లేరు కదా? ఎవ్వరూ లేరండి, ఇటుపక్క లేరు అటుపక్క లేరు మా ఇంట్లో. నాకు చిన్నతనంలో మా అమ్మగారికి మా అమ్మగారికి పెద్ద ఏదో అమ్మాయిని భాగవతం చదువుకుని ఆనాటి ఆడవాళ్ళకి ఆవిడే కానీ వాళ్ళతో పాటు పురాణాలకి వాటికి చిన్నప్పుడు వెళ్తూ ఉండేవాడిని. పురాణంలో వెళ్ళేది బాగా ఆకర్షిస్తూ ఉండేది. ఆ ఆకర్షణ మేడూరు అప్పన శాస్త్రి గారిని నా అప్పలలో రాశాను. నా అప్పలు చదివారా? లేదండి. చదవాలి. అప్పటి ఇప్పుడు మీరు అడిగే పుస్తకం చాలా వాటికి దానిలో సమాధానం ఉన్నాయి. వెంటనే తెచ్చి చదవండి. అమ్మ కడికి చల్లగా ఆ అప్పల పేరు మేడూరు అప్పన్న శాస్త్రి గారిని. ఆయన తప్పుల వీధిలో ఆయన పురాణం చెప్పేవారు వయసు ఇంట్లో. మా అమ్మగారితో కలిసి వెళ్ళేవాడిని. ఆ రోజుల్లో నాకు 10 ఏళ్ళు 11 ఏళ్ళు 12 ఏళ్ళు అనుకుంటాను. ఆయన చెప్పినవి నన్ను ఆకర్షించిన విషయాన్ని నా పుస్తకంలో తీసుకొచ్చి రాసుకునేవాడిని. ఐ డోంట్ నో వై. ఇది ప్రాంప్టెడ్ మీ. దాన్ని మళ్ళీ రాసుకుంటున్నప్పుడు మళ్ళీ ఆ అనుభవాన్ని పునరుజ్జీవింపజేసుకోవడం. టు రీక్రియేట్ ఏ మెమరీ, టు రీక్రియేట్ ఎ ఫీలింగ్, టు రీక్రియేట్ ఇన్స్పిరేషన్ అనుకుంటాను. దట్ వాజ్ ది బిగినింగ్. ఒక లేటెంట్ ప్రాంతి ఏదో ఉన్నది మా మనసులో. అది బై ఎర్లియర్ రైట్ సంథింగ్ అనుకుంటాను. మా నాన్నగారు షార్ట్ హ్యాండ్ ట్రీట్మెంట్ షార్ట్ హ్యాండ్ రాసేవారు. షార్ట్ హ్యాండ్ వచ్చేవారు. ఆ పుస్తకాలలో ఖాళీగా ఉండేది, వాళ్ళు రాస్తుండేవారు. ఇది 12, 13 ఏకనుకుంటే 14 అయితే మీకు మంచి కథ రాశాను. 14 అంటే 1959 డిసెంబర్ లో ఆ మొదటి కథ పబ్లిష్ అయింది. నాటి గుడ్ స్టోరీ అటాల్ ఏదో అది ఆత్మజీవి అనుకుంటారు ఆ కథ పేరు. అది ప్రొద్దుటూరు నుంచి ఒక లోకల్ పేపర్ ఒకటి వచ్చేది. ఐ డోంట్ హౌ ఆ ఫ్రెండ్ ద్వారా నాకు దాని అంతా తెలిసినకుంటాను. దాని పేరు రేనాడు. దానిలో ఈ కథ పబ్లిష్ అయింది. చాలా నారాయణ రెడ్డి ఎవరో ఆయన చెప్పేవాడు. లోకల్ వాద్యాలు, తర్వాత స్పోర్ట్స్ టీచర్స్, లోకల్ న్యూస్ చూడడానికి 4-5 పేజీలు ఉండేది ఆ పాత్ర. ఎవడు రాజేవాడు కాదు, ఎవడు చదివేవాడు అనుకుంటాను ఆ రోజుల్లో. ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఈ స్వీట్ ఆటోబయోగ్రఫీ మళ్ళీ చెప్తున్నాను మధ్యలో దూరి. సింహాచలంలో దేవుడు దర్శనం చేసి బయటకు వస్తుంటే ఒక అమ్మాయి సరాసరి వచ్చిన కాగా నమస్కారం పెట్టిన. ఆయన పక్కన భర్త పిల్లలు ఉన్నారు. మా తాతగారండి బాలనారాయణ రెడ్డి గారు. బాలనారాయణ రెడ్డి కరెక్ట్. ఆయన లోకల్ అందరూ ఆ రోజుల్లో ఆయన చెప్తూ ఉండేవారు. మీరు మా తాతగారి పుస్తకంలో రాస్తూ ఉండేవారిని ఆయన అమ్మాయి గుర్తిస్తుంది. దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ కనెక్షన్ టు ఎర్లియర్ ఎఫర్ట్ and trying to write an earlier story.
రేడియో ప్రయోక్తగా మీ కెరీర్ ఎప్పుడు ప్రారంభమైందండి? రేడియోలో కాకముందే యాక్చువల్గా నేను ఆనర్స్ చదువుతున్న రోజుల్లో అంతర్ విశ్వవిద్యాలయ నాటక రచన పోటీలని రేడియో ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ప్రారంభించారు. అది మా ఆల్ ఇండియా రేడియో కూడా ఇన్ఫార్మ్ చేశారు. గోపాలస్వామి గారు మా గురువు గారు. అంటే నాటకాన్ని మమ్మల్ని ప్రోత్సహించిన వారందరూ. ఆ రోజుల్లో సెలవుల్లో ఏదో అనుకుంటారు, మొత్తం ఎక్కువ మంది ఎవరో లేరు. ఆ కార్యక్రమం నాకు ఇచ్చారు గోపాలస్వామి గారు. అప్పటికి నేను రాసిన మ్యాచ్ ఒకటి ఉంది, అనంతస్వామి. ఇప్పుడు నాట్ ఏ గుడ్ ప్లే, ఇట్ వాజ్ ఆల్ రైట్. పర్వాయిన్ ప్లే ఆ రోజుల్లో ఫస్ట్ ప్లే, యాక్చువల్గా ఫస్ట్ ప్లే కూడా అది ప్లే. ఆ నాటికి మేము పరిచయం నా దగ్గర చుట్టూ ఉన్న మా యూనివర్సిటీ స్టూడెంట్స్ తో కలిసి దానిని మా స్టూడెంట్స్ ఆ నాటికి యాక్టివ్ వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి నేను ఆల్ ఇండియా రేడియో విజయవాడలో రికార్డ్ చేశాను. అప్పుడు ప్రోగ్రామింగ్ దుర్గాచలం గారు ఆయన ఉండేవారు. సెకండ్ రేడియో నుంచి ఆల్ ఇండియా రేడియో సెకండ్ రేడియో విలీనం అయినప్పుడు సెకండ్ రేడియో ద్వారా వచ్చిన ఒక ప్రోగ్రామింగ్ లో ఒక ఆయన. ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే మీకు కారణం ఉంది. అప్పుడు మా రికార్డింగ్ చూడడానికి వచ్చినా కూడా కాడు నిలబడి వాళ్ళు అనౌన్సర్ చెల్లికి హేమలతాది రికార్డెడ్ ది ప్రోగ్రామ్. అండ్ ఆ తర్వాత డిసెంబర్ లోనే కూడా అనుకుంటాం మా యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్ ఢిల్లీ వెళ్ళినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే అంతర్ విశ్వవిద్యాలయ మా నాటికల పోటీలో అప్పుడు విశ్వవిద్యాలయం అంటే 3 ఉండేవి. ఇది ఉస్మానియా యూనివర్సిటీ, మా ఆంధ్ర యూనివర్సిటీ, పెద్దలకి కూడా ఉందని చెప్పాను. బాగా వాటిలో నాకు ఉత్తమరచన అవార్డు వచ్చింది. సంవత్సరం యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్ వెళ్ళిన రకరకాల విభాగాల పోటీలలో కర్ణాటక సంగీతం కానీ గ్రూప్ కానీ ఇంకోటి కానీ అన్ని వచ్చాయి. డాన్స్ లో ఎవ్వరికి అవార్డు రాలేదు. అప్పుడు వల్లపూడి మార్గరాజు వచ్చింది. ఆల్సో స్థితిస్తే ఇప్పుడు ఇవాళకి తిరిగి చూసుకుంటే. కానీ బ్రాడ్కాస్టింగ్ హౌస్ లో ఆ రోజు నేను వెళ్ళాను. వెళితే ఆ రోజు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ చేశారు. జేసీ మధు ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో ఒక స్టేజ్ మీద ఫంక్షన్ లో నాకు ఒక సబ్స్టిట్యూట్ గుర్తులేదు కాదు కానీ 100 రూపాయలు ఇచ్చారు అనుకుంటారు. 100 రూపాయలు చాలా చిన్న విషయంగా మనకి వాళ్ళు కనిపించింది. 1959లో 100 రూపాయలు అంటే పొలం పొందారు. 35,000 రూపాయలు నాకు ఇచ్చింటారు ఆ రోజుల్లో. 100 రూపాయలు వల్లకే అమౌంట్ అండి. ఆ నాటిక రాసిన రోజులలోనే మరో నాటిక వచ్చాను నేను. శాఖో అని ఆ నాటిక పేరు. శాఖో అన్నది ఒక గ్రీక్ గాడెస్ చేయడం అనుకుంటాను. ఎందుకు ఆలోచించాను కూడా నాకు గుర్తులేదు. అది ఓన్లీ ప్రెజెంట్ అది స్క్రిప్ట్ నాట్ అవైలబుల్ ఇన్ ఆల్ మై లైఫ్. చెప్పండి ఆ ఒక్క నాటిక స్క్రిప్ట్ నా దగ్గర లేదు. ఆ నాటికి నా ఆల్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. 1960 జనవరిలో అనుకుంటాను. శాఖో నాటిక ఒక వారం రోజుల్లో ఇంటర్ యూనివర్సిటీ లో బహుమతి వచ్చిన అనంతరం నాటిక ఒక వారం రోజుల సంవత్సరంలో 2 ప్రకారం శాఖో రాసినందుకు సంవత్సరం మగనాడు ఇచ్చారు. అంటే 25 రూపాయలు ఇచ్చారు. 25 రూపాయలు దానికి వచ్చింది. 3 రూపాయలు వచ్చింది ఉత్తమ రచనకి. దీనిలో నేను నటించేందుకు కానీ నాకు ఇంకా 40 రూపాయలు వచ్చింది. నాకు 150 రూపాయలు వచ్చింది. మా నాన్నగారు అప్పుడు బహుశా నాకు ఒక 10 రూపాయలు ఇచ్చినట్టున్నారు అనుకుంటాను. 16 రూపాయలు ఎంత ఇచ్చారు నాకు ఇవాడు గుర్తులేదు. కానీ 16 రూపాయలు వేస్తే నా ఇంట్లో మా జీవితంలో కొనుక్కున్న మొదటి రేడియోని మర్సీ అనే రేడియోని కొన్నాను. దట్ వాజ్ హౌ రేడియో ఎంటర్డ్ ఇంటూ మై హౌస్, ఇంటూ మై లైఫ్, ఇంటూ మై కెరీర్. మా నాన్నగారు ఎక్కడిదాకా మా ఇంట్లో రేడియో లేదు, ఆ రేడియో కొన్నాను. ఆ రేడియో 1959 ఈ మాట మాట్లాడుతున్నాను. జాగ్రత్త మీరు వినండి. మీరు క్వశ్చన్లో ఉన్నప్పుడే మీకు 2 గంటలు రికార్డింగ్ పూర్తి. ఆ రోజుల్లో శాంతకుమారి గారు, సూర్యకుమారి గారు, వరలక్ష్మి గారు, సరస్వతి గారు ఊపరే ఊపరే ఉయ్యాల చిన్నారి పొన్నారి
రజనీకాంతరావు గారు రాసిన పాట పద్మ బాగా చెప్పింది. నందకుమార్ గారు, కంగుటూరి సూర్యకుమార్ గారు, ఈ ఎస్ వరలక్ష్మి గారు, వీళ్ళందరి పాటలు రేడియోలో వింటూ ఉండేవాడిని. వీళ్ళందరూ వింటూ ఉంటారు, ఏదో కొత్త ప్రపంచంలో ఉన్నట్టుగా ఉండేది. ఐ నెవర్ న్యూ 1960లో ఈ పాటలు నా డ్రాయింగ్ రూమ్ లోకి, మా ఇంట్లోకి ప్రవేశిస్తే జస్ట్ 3 more years before I was in Hollywood. And then దుర్గాచలం గారి నేను కలిసి పనిచేశాను, లతతో నేను కలిసి పనిచేశాను. 20 సంవత్సరాలు పనిచేశాను. పార్ట్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో. ఆల్ ఇండియా రేడియోలో అంతా నాకు సరిగ్గా చెప్పవలసిన నాకు గుర్తులేదు. నాకు ఆ 25 రూపాయలు ఎక్కువ ఇవ్వలేదు నాకు, ఎందుకంటే నేను ఆల్ ఇండియాలో జాయిన్ అయిపోయాను. స్టాఫ్ మెంబర్ గా మీకు ఇది ఎలా చేయాలో అనుకుని నాకు క్లియర్ గా గుర్తిస్తాను. ఏదైనా హౌ ఆల్ ఇండియా రేడియో స్టేషన్, ఆ రేడియో ప్లే, ఆ రేడియో ఎంటర్డ్ ఇన్ టు మై లైఫ్. And I never looked back to 20 long years. 1982 లో కడప రేడియో స్టేషన్ ఇన్ఛార్జ్ గా అసిస్టెంట్ స్టేషన్ అయిపోయారు. నా ఉద్యోగాన్ని నేను రిజైన్ చేశాను. అదండి. మీరు మాటల్లోనే సృష్టించేవారట, అంటే ఇక్కడ కూడా మీరు ఆపమంటేనే ఆపడం, లేకపోతే ఇంకో అడగదు ఇంకేం చెప్తాను. ఆ మాటల్లో తీసుకునే సహస్రభావం చాలా అద్భుతమైన ప్లేలిస్ట్, అద్భుతమైన ప్లేలిస్ట్. ఇంకో డైమెన్షన్ సౌండ్ లో, డైమెన్షన్ సౌండ్ లో క్రియేటెడ్ చాలా అద్భుతమైన ప్లేలిస్ట్. అది నా బాగా చెప్తుంది. ఏదైతే ఉన్నాయి ఇవన్నీ మనసులో కానీ ఎవరు వేసానో నాకు ఇష్టలేదు, కానీ చాలా మంచి ప్లేలిస్ట్. మీరు అడగలేదు, క్వశ్చన్ పూర్తి అడగలేదు. నేను సౌండ్ లో అదేనండి, అది ఎలా సాధ్యమైందని, మాటల్లోనే చీకటిని సృష్టించడం ఎలా సాధ్యమైందని. అది మాటల్లో చీకటిని సృష్టించడం అనేది, మాటల్లో మీరు ఎదురుగుండా లేకుండా కూడా చెప్పడం చాలా కష్టం. వెరీ ఈజీ అండి. పాయింట్ ఏంటంటే గర్భం ద్వారా మెంటల్ ఇమేజ్ ని క్రియేట్ చేయడం అర్థం కదా. మీరు అక్కడ ఉంటాయి కానీ నా కాలు సరిగ్గా పనిచేయడం లేదు, చూసుకుని నేను నడుస్తున్నాను వచ్చి మీకు ఎలాగైతే చేయగలను. నేను కూర్చున్నప్పుడు నా దగ్గరికి నేను చీకట్లో కూర్చున్నాను, చెయ్యి కాకపోతే చెయ్యి తగులుతుందో కూడా తెలియని చీకట్లో ఉన్నాను. తండ్రి కాంపింగ్ సరిగ్గా మీ ఇంట్లో దీపం అయిపోయింది అనుకోండి, మీ అబ్బాయి చీకట్లో లావు చేసి పెట్టాడు అనుకోండి, చీకట్టుకున్నాడు మీరు వెతకడం కోసం మీ గొంతుకునే కాంపిటీ చేసుకుంటారు కదా. క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింక్ హౌ యూ ఫిక్స్ యువర్ స్టైల్. అది చెయ్యి తగిలేమో, వాడి కాలు తగిలేమో, వాడి ఊపిరి మీ పక్కన కలిపి వినిపించిందేమో, మీ యాంగ్జైటీ తెలుసుకుంటుంది. ఇదంతా మీరు వెర్బల్లోనే ప్రొజెక్ట్ చేయాలి. అక్కడ అంతకంటే మరో మార్గం లేదు. వెర్బల్ you create another dimension. Dimension క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసినప్పుడు ఈ ప్యారలల్ విజువల్ లో మీరు వెర్బల్ ద్వారా ఎదుగుగా ఉన్న ప్రేక్షకులు క్రియేట్ చేస్తున్నారు. మీరు ప్రయత్నం చేస్తే చాలా అద్భుతమైన ప్రయత్నాలు నేను చేసిన అంటారు చేయగలిగాను. చీకట్లో మీరు ఒక వ్యక్తి చీకట్లో ఒక ప్రాస్టిట్యూట్ ఇంటికి వస్తాను. ఇది చాలా నేలబారు సెన్సువల్, ఒక వ్యక్తి యొక్క కోరికలకు సంబంధించిన అతి ఆర్డినరీ సిచ్యువేషన్. అండ్ ఫర్ సమ్ రీజన్ he will not allow her to perform the life. మీకు అర్థమైంది కదా. వీళ్ళకి చీకట్లో కూర్చున్నారు. And 100 times this girl tries to perform the life, never allows her to do it. And then it goes on and on and on and on. క్లైమాక్స్ లో ఎవరు మాట్లాడుతున్నారు, అనుభవం గురించి మాట్లాడతారు. ఆ పిల్ల షీ వాంట్స్ టు గెట్ హర్ ఎర్లీ రొటీన్ and then she wants to get away. And then both of them know the reason why they are in the dark room. Everybody knows, including the audience. And ultimately the light comes. అతను ముక్కడానికి ఎక్కిస్తుంది, అతను ముక్కడానికి ఎక్కించుకుంటుంది, అతను ముక్కడాన్ని ఎక్కించుకుంటుంది. That's exactly what is expected in a situation like this, కదా. He never does it.
అప్పుడు అప్పుడు స్త్రీలో లైఫ్ వెలుగుతుంది. అమ్మాయి గావుకేట దొరికింది. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో he just wants to have an experience of sitting with a girl and talking to the darkness. అదే వాడు చేసి ఉంటుంది. అంటే సైనికుడు ఆ చేతుల్లో ఎవరుంటారు, ఈ చేతులు ఈ దేశ భద్రతను కాపాడుతున్నాయి. అవసరం కాదు ఉన్నాయి. అది అద్భుతంగా ఉందండి. అసలు చెప్తుంటేనే అద్భుతంగా ఉంది. అద్భుతమైన కదండి, చాలా మంచిది కదా. మీకేదో నార్త్ ఇండియాలో ఎవరో ఒరిజినల్ గా రాసి ప్రాంతంలో ముందని రామిస్తానండి. సబ్జెక్ట్ చేసుకోండి. ముందేంటి ఒకరి పట్ల ఆకర్షణ గురించి మాట్లాడుకుంటారు, ఒకరి పట్ల కోరిక గురించి మాట్లాడుకుంటారు, ఒకరి పట్ల జీవితం గురించి మాట్లాడుకుంటారు, ఒకరి పట్ల ఒకరు అందరి గురించి మాట్లాడుకుంటారు. అందరికీ ముందేంటి అందరికీ అండ్ లైట్ వెలిగేసరికి ఈ ప్లేన్ ఉంది. వీళ్ళిద్దరూ మాట్లాడుతున్న ప్లేన్ లోంచి ఒక తాత్వికమైన ఒక అద్భుతమైన రేడికి స్టేషన్ వచ్చేస్తుంది. అందుకే ఈసిన ప్లేన్ లో ఇద్దరు వెళ్ళిపోతున్నారు. అది ఇట్ వాజ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ రోజుల్లో ఎప్పుడు పద్మిని గారు మీ పేరు? అవునండి. ఎప్పుడు 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 నాకు తెలియని విషయం అవుతుంది పద్మిని గారు జీవితంలో. అప్పటికి కూడా నా జీవితంలో నాకు జీతం అంటే కూడా అందరిలో తెలుసుకుంటాను. ఐ నెవర్ న్యూ హౌ మచ్ సాలరీ ఐ యూజ్డ్ టు డ్రా. బ్యాంకింగ్ చేయాల్సి తెలిసింది ఒక ఆవిడ ఉండేది, నా ఆవిడ. నాకు 76 ఏళ్ళు, ఇప్పటికి కూడా నాకు తెలియదు. బ్యాంక్ లో ఏముందో ఎంత ఉందో కూడా ఇప్పటికీ నాకు తెలియదు. ఇంటికి మాట్లాడుతున్నానంటే గర్వంగా అప్పటికి కూడా క్రియేటివ్ గా నేను ఏం చేయగలనన్న నా ప్రపంచం చూస్తే లౌకిక ప్రపంచానికి లోకి నేను గొరబడి ఆ మేరకు నా వ్యవధిని కానీ నా ఇది కానీ నచ్చలేదు. ఇది మళ్ళీ కన్ఫ్యూషన్. ఈ విషయం కూడా నా అర్థం. I was selfish in trying to throw all the responsibility for the council child, lady child, my wife. And she used to take it. Even today, I don't know how my rice comes. I don't know how my vegetable comes. I don't know how much fat comes. I don't know how the cooking is comes. నాకు ఎందుకు చెప్పానంటే ప్రతి క్షణము జీవితంలో క్రియేటివ్ వర్క్ ఏం చేస్తే ఆనందంగా ఉంటుందో అన్నది ఆలోచిస్తూ గడిపిన క్షణాలు. ఐ వాజ్ లక్కీ సింగులర్లీ బికాస్ నా జీవితంలో నా వృత్తి, నా ప్రవృత్తి ఒకటి నా విషయం. బ్యాటింగ్ షాప్ లో పనిచేస్తే కవరాసే పనులు చేయలేదు. జనాభాల క్లాసెస్ లో పనిచేస్తే నాటికి రాయలేదు. నాటికి రాయడమే నా పని, నాటికి వేయడమే నా పని, రేడియో ప్లే నా పని, వ్యాసం రాయడమే నా పని, నవల రాయడమే నా పని, సినిమా రాయడమే నా పని, రాయడమే నా పని. So I have been, I was nurtured by life to be able to do whatever I like to do, wherever I want. It's a very different life. చాలా అద్భుతంగా చెప్తున్నారండి. అసలు ఒక్కొక్క మాట వింటుంటే అసలు అలా వింటూ ఉండిపోవాలనిపిస్తాం కదా. మీకు కాదు, మీరు 30 నిమిషాలు మాట్లాడాలి. ఒక్క విషయం మాట్లాడితే మీతో ఉంటే ప్రవేశం ఎలా జరిగిందండి? అబ్బో, అది చాలా నా జీవితంలో పద్మిని గారు చాలా విషయాలు మనసులాగా రాని విషయాలు మీకు చెప్పాను. మీరు ఆశ్చర్య విషయాలు చెప్తాను కదండి. నేను ఎప్పుడూ సినిమా రచన అవ్వాలనుకోలేదు. నేను ఎప్పుడూ సినిమా రచన అవ్వాలనుకోలేదు. నేను ఎప్పుడూ నటించాలని కోరుకోలేదు. నేను శ్రీనటుడు అయినందుకు శ్రీనటుడైన మరుక్షణం నుంచి నా కోటరానికి తీసుకునే ఉన్నాను. ఎందుకే దిక్కున్నాను. నన్ను సినిమా రాయాలని వచ్చిన మొదటి నిర్మాతని
ఆయన పక్కన నిలబడి దాసరి గారితో నేను చెప్పిన విషయం నా సీనియర్ ఎలా రాదు సార్ నన్ను ఎందుకు పంపుతాను అడిగాను నేను. నీకు రాకపోతే ఎలా రాయించుకోవాలా నీకు తెలుసా నువ్వు నోరు మూసుకుని పదన్నారు దాసరి గారు నా బాగా చెప్తుంది ఆ రోజున. ఐ నెవర్ ట్రైడ్ ఆల్ దీస్ థింగ్స్. Again, I tell you, the life has been very kind to me, and perhaps the destiny has its own pattern to 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 guide me, to shepherd me into those areas. I became a film writer, much against my will, much against me, much different from my will. All India Radio పంగెత్తిన 63లో ఆల్ ఇండియా రేడియోలో డిస్ట్రిక్ట్ మొత్తంలో నీకు కలవాలనుకుంటున్నాను నువ్వు ఎక్కడ ఉంటావో చెప్తున్నాడు ఆయన. ఆయన దాసరి గారు మహానుభావుడు ఆయన. అంత గొప్ప వ్యక్తిని నేను చాలా తక్కువ మంది ఎందుకు వెళ్తున్నాను అక్కడ మీ ఎందుకు ఆయన మా దగ్గర రావడం ఏంటంటే బాబోయ్ అని అన్నాను. అంటే అది అన్నపూర్ణ చాలా గొప్ప సంస్థ. దీని దాని మేనేజింగ్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ మొత్తం గురించి చాలా మంది ఆయన వెంట పెట్టుకొని దాసరి గారు మా ఇంటికి ఇచ్చారు. నేను ఒక కారు షెడ్ లో ఉండేవాడిని. ఆ కార్ షెడ్ లో నాకు గడ్డి మోడ సిమెంట్ బల్లా ఉండేది, సిమెంట్ అరుగు మీద మేనేజింగ్ డైరెక్టర్ అన్నపూర్ణ తీసుకున్నాడు. గడ్డి మోడాలు దాసరి గారు మీరు మా పిక్చర్ రాయాలంటే నా రాయకి తెలియదండి బాగోమన్నాను. కాదు నేను లైఫ్ రాస్తాను, నేను సినిమాలు రాస్తానండి బాగా రాస్తాను పెట్టుకోదు నాకు ఛాన్స్ రాలేదు. ఇలాగే మరో 20 ఏళ్ళ తర్వాత మోదీ ఆఫీస్ అనే కుర్రాడు నాకు సినిమా రాయించుకుంటున్నప్పుడు గురువు గారు మీరు వేషం వేస్తారా అని అడిగాడు. నాకెందుకో ఆత్మయ్య గారి లాగా ఆరుద్ర గారి లాగా దాసరి గారు చిన్న సినిమా రాస్తున్నా అప్పుడు ఉద్యోగం పోయారు దిక్కుమాలు ఉద్యోగం చూపించేస్తున్నారు అనుకుంటా వెయ్యాలి ఉందాయా అన్నాను. నా చేతిలో ఫోన్లు ఆడుకొని ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేసింది బాగా గురువు గారు ఆర్థరాలు వేషం వేస్తా ఉంటున్నాను. ఏం వేషం అన్నాను. నా సినిమాని ఇంకో రామయ్య విధులకు ఇస్తేలో ఇంకో రామయ్య విధులకు ఇస్తే నా వేషం ఏమన్నా బుద్ధిలో లేదు. అప్పుడు నాకు 42 ఏళ్ళు అప్పుడు నేను లీడర్ ఏంటి వేషం లేదు ఏంటయ్యా నేను ఎప్పుడు కెమెరా ముందు పొరపాటు కూడా నిలబడలేదు. నేను ఆయన ఎవరు ట్రైట్ అయ్యాడు అని ఇచ్చాను కోపదాన్ని కళ్ళని పెట్టుకున్నాడు. గురువు గారు ఆయన ప్రొడ్యూసర్ గారు సినిమా మార్పుదారి వేషం వేయకపోతే సినిమా తీయని అంటున్నాడు ఆయన మూర్ఖుడు. మీరు వేయడం వల్ల నా సినిమాకి అంత వస్తుంది కనీసం నేను నాకు వేయాలి గురువు గారు అన్నాడు. నాకు కుటుంబ రీత్యా చాలా బ్యాడ్ టైం నడుస్తున్న రోజులు. స్థితి ఏంటంటే ఎందుకు ఈ సినిమాలు యాక్ట్ చేయడం అనే అంత భయంగా ఉండే రోజులు. నేను రాస్తున్నాను శ్రీకృష్ణాథ్ గారు వాళ్ళ హీరో చిరంజీవి అన్ని కాదు చెరి రోజులు నేను అన్ని గొప్ప నటుడు సెకండ్ రోజులు కూడా కాదు. అప్పుడు 1982 నా దాన్ని చెప్తుంది ఫోటో ఆడుతూ చెప్పాను ఎప్పుడు మనం తీసుకెళ్ళకుండా ఆనందంగా తీసేస్తే మాట్లాడారు మీరేమనుకోకండి ఈ వేస్తాను రంగాలు వేస్తారు ఈ వేస్తాను రావుగోపాలరావు వేస్తారు అంటే కానీ నేనేమో అనుకోను. కానీ బాబురావు వస్తుంటారు అతనితో నేను చూసి రాసుకుంటున్నాను. పాలకుల్లో నేను పాలకుల్లో జీవిత సాఫల్య పురస్కారం సన్మానం చేస్తున్నాను అని జరుపుతున్నాను. అక్కడ 1982 డిసెంబర్ 6వ తారీఖు సాయంకాలం నరసరావుపేట నర్సాపూర్ పాలకులు నరసరావుపేట పాలకులు కాలు పక్కన నడిచేస్తూ ఉంటే సాడి రామకృష్ణ ఇంటి వస్తుంది అనుకున్నాడు వాడు. సాయంకాలం 6:30కు కాలేజీ వచ్చాడు. గురుగారు ఇవాళ మీ షూటింగ్ అండి అన్నప్పుడు గారు ఇదే డిప్లొమా షూటింగ్ అయ్యా బాబు అని వెళ్ళా. రాత్రి 11:30కి నాకు వేషం చూశాను. నా జీవితంలో మొదటిసారి వేషం రాత్రి 11:30కి నేను మొదటి డైలాగ్ ఇచ్చాను. మా చుట్టూ 15 బస్సులు గారు నా కళ్ళమ్మ కన్నీరు కూడా అక్కడే ఉంది. నేను అక్కడికే యూపీ రైటర్ అందరూ నాకు గమనించే కుర్రాళ్ళు అందరూ చెప్పింది. లాల్ కెమెరా నా బాగా చెప్పింది. రాత్రి అయిన తర్వాత ఎప్పుడు నడుచుడా అనే నటుడికి దండ వేయడానికి సిగ్గు లేదు. అక్కడ ఉన్న పువ్వులు 4 ఏదో చిన్న మొక్కలు ఉంటే ఆ మొక్కలన్నీ పోసేసి నా మళ్ళీ దండ వేసాడు పోదు రామకృష్ణ. జాతర రావటం లేదు ఆయన జగన్ మోహన్ జీ ఇచ్చాడు. ఆ పక్క ఇవాళ చరిత్ర కారణం కొన్ని వేల సభలలో కొన్ని వేల ప్రోగ్రాముల్ని భరించాను. నేను కొన్ని 100 సినిమాలు యాక్ట్ చేశాను. 36 సంవత్సరాలుగా నటిస్తున్నాను. నేను
ఈ తరానికి నేను నటుడిగానే తెలుసు, చాలా మందికి నేను రచయితను పాత్రని పట్టించుకో. Actually steamrolled me into a different area of my life. I changed virtually my life. సో జీవితంలో ఎదురు చూడని, కోరుకోని, ఆశించని, ఎందుకు ఇది నిలబడిందా అని బాధపడే ఒక ఒక వ్యవస్థ ద్వారా నేను కూడా ఊహించను, ఎవరు కూడా ఊహించను ఒక కొత్త జీవితం వైపు లెక్కబడిన పరిస్థితి నాది. కానీ నటుడిగా కానీ ఇక్కడ ఆగుతాను. మీరు ఇక్కడికి 30 నిమిషాలు అయిపోతుంది. లేదండి, ఇంకా అవ్వలేదు. చెప్పండి చెప్పండి. కథా రచయితగా మొదటి చిత్రానికి నంది అవార్డుని అందుకున్నప్పుడు ఎలా అనుభూతించారు? మొదటి చిత్రానికి నా మొదటి చిత్రము విశ్వనాథ్ గారి నా మొదటి నంది అవార్డు తెచ్చుకున్న చిత్రం నాకు రెండో చిత్రం. నా మొదటి చిత్రముకి ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. దాని స్పీచ్ లో వచ్చింది. దానిలో కోడైరెక్టర్ గారు ఆయన ఉన్నాడు, ఆయన విశ్వనాథ్ గారు. అవునండి. ఆ జీవితంలో నేను రాసిన మొదటి సీన్ తిరుపతి రాస్తున్న కోడైరెక్టర్ గారి పేరు విశ్వనాథ్ గారు. ఆయన మొదటి పిక్చర్ నా రెండో పిక్చర్. తెలుగుదేశంలో నంది అవార్డు ప్రారంభించిన సంవత్సరంలో పెట్టుకున్న మొదటి అవార్డు పిక్చర్. 23-year-old boy. It was a baptism by fire. It was an excitement. కొన్ని వేల నాకు ఇప్పటికీ గుర్తుంది. గాంధీభవన్ లో ఆ సభ ఇవాళ ప్రదర్శించింది. చేయి మీద లక్ష్మీ నాగేశ్వరరావు, వేలంగి వెంకటరామ గారు, బిచ్చిపల్లి మసూంబాబు, వి మసూంబాబు గారు, లోచనారాయణ గారు, ఇంకెవరెవరో మా శ్రీ గోపాలస్వామి గారు, మా గురువు గారు, తర్వాత గవర్నర్ వచ్చిన బ్రహ్మాందరెడ్డి గారు, తర్వాత బ్రహ్మాందరెడ్డి గారి వైఫ్, ఈ గవర్నర్ గారి వైఫ్, కొన్ని వేల 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 మంది ఆడియన్స్. దీనిలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీకర్ పాండుపిల్లే గవర్నర్, పాండుపిల్లే అని వైఫ్. కొన్ని వేల మంది ఆడిటోరియం. Oh my God, that was one of my great speeches. I'm a good speaker. Make no mistake about it. How I tell you something very interesting. అందరూ అయిపోయింది, అయిపోయింది, సందర్భాలు అందరూ వెళ్ళిపోతున్నారు. పెద్ద స్క్రీన్ మెట్లు చూస్తున్నాను. ఒక ముఖ్యమైన నిలబడి ఉండాలి. ఆయన నిలబడి మనం చూసి మిమ్మల్ని అభినందించడానికి నిలబడ్డాను మార్కులు అన్నాడు. ఆయన చూసి పట్టుకుని వస్తాను పెట్టి తన పేరు దాన్ని గారు మిమ్మల్ని కలవడం నా అదృష్టం, మీరు నన్ను పెట్టుకోవడం ఇంకా గొప్ప అదృష్టం అన్నాను. తర్వాత నాకు హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రాన్స్ఫర్ అయితే నేను కళనీరు పెట్టుకుంటూ ఉంటే నేను కాఫీ నా క్లాస్ లో కూర్చొని పెట్టి నన్ను ప్రోత్సహించి వెళ్ళు అబ్బాయి అని చెప్పిన బిష్బాబు గారు ఆ రాత్రి నన్ను వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచాడు. ఆయన భార్య కూడా కుదరుతున్నాడు. ఇవాళ బతుకుంది, ఆడు రైతు వస్తారు. ఇవాళ కూడా నాతో మాట్లాడుతుంటుంది. ఆయన బెంగళూరులో ఉంటుంది కదా. ఆ రోజు నాకు ఎవరో పార్టీ ఇస్తే నిజాం సభలో 3 గజ్జలు తాగి 10:30కి వ్యాపారం చేసుకుని ఈ 3 గజ్జలు తాగిన ఈ పరిస్థితిలో నేను ఎలా వెళ్ళాలి ఈ భోజనానికి అని భయపడుతూ బాధపడుతూ ఆ రోజుల్లో కుర్రవాడిని కనుక సాహసించి ఆ ఇంటికి వెళితే 3 మన కోసం వెయిట్ చేస్తున్నారు భోజనానికి. విశ్వబాబు గారు, శివరాజ్ సుబ్బలక్ష్మి గారు, లక్కబాబు నటించారు. ఈ విషయం శివరాజ్ సుబ్బలక్ష్మి గారు ఆవిడ అనుభవాల జ్ఞాపకాల్లోనే ఎక్కడో రాసిన తర్వాత చెప్పారు. ఏదో పత్రిక కూడా నాకు గుర్తులేదు. ఆయన టార్గెటింగ్ సో మెనీ థింగ్స్ మళ్ళీ again I'm telling you, you must read my catalog. So that was a wonderful situation. It was exciting all the way. It was exciting. A 23-year-old boy, my God, sharing a stage with Rachini Nageswar, sharing the stage with Chief Minister of Andhra Pradesh, sharing the stage with my Guru Garu, K.V. Gopalakrishna Garu, who initiated the theatre, and then receiving the first Nandi Award ever. ఫస్ట్ నంది అవార్డు ఎలా ఇవ్వాలి, మంచి వెళ్ళేవారు మమ్మల్ని అడుగుతుండేవాడు.
నాకు దండలు ఇవ్వయామో తరవయ్యామో అప్పుడు కొడతారయ్యా, అప్పుడు మాకు ఇవ్వబోయా అని చెప్పుకుంటేవాడు. ఆ నంది అవార్డు ఎలా ఉండాలో కూడా వాళ్ళకి తెలియదు. ఆ నంది అవార్డు నిర్మల్ సిస్టమ్ పట్టుకుని దానికి వెళ్ళి కొడుకు అంటికి దిక్కుమాలిన ఫీల్డ్ నాకు ఇచ్చారు. ఆ దిక్కుమాలిన ఫీల్డ్ అని ఇవ్వాలనుకుంటున్నాను. తర్వాత నంది బొమ్మ ఎద్దు ఏవో అన్ని వచ్చి తెచ్చాయి. ఇవన్నీ రాప ఎద్దు నంది అది పెట్టారు కానీ ఆ రోజుల్లో అలా తెచ్చింది. ఆ అవార్డు ఇప్పుడు నా దగ్గర ఉంది. ఆ అవార్డు ఇచ్చింది నవ్వు. మీరు ఎప్పుడైనా మా ఇంట్లో వచ్చి చూస్తారు, ఒక 3 ఇళ్ళు కొనుక్కోవడం సాధ్యమైతే ఒక 3 ఇళ్ళు, ఆ 3 ఇళ్ళు ఎక్కిపోయే ఫీల్డ్లు అన్ని బహుమతులు అన్ని రకరకాల బొమ్మలు ఎన్నలో ఉంది మా ఇంటికి వచ్చింటాయి. నా ఆవిడ తిట్టుకుంటున్నాను, ఈ దిక్కువ నన్ను తీసుకొని తిట్టుకుంటూ ఉంటాను. I lost count of these things, you know. నా 18వ ఏటికే నా ఇంటి అవన్నీ ఇప్పటికే ఉన్నాయి నా దగ్గర. ఈ నంది అవార్డ్స్ 5, 4, 6 వచ్చాయి. అవన్నీ అవన్నీ ఇంకా ఉన్నాయి. They don't mean much to me now. Each award, actually, I have purchased that award in a function for a particular meaning, for a particular success, for a particular revelation of the audience. సో ఒకసారి వాళ్ళు ఎప్పుడైనా చూసిన ఆలోచిస్తూ ఉంటే ఆ అవార్డు నేను పట్టుకున్నప్పుడు నా ఆడియన్స్ అది నాకు ఇచ్చిన క్లారిటీ, అప్పుడు నాకు ఇచ్చిన ఆనందము వ్యాసం వస్తుంటుంది. ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఏ స్టూపిడ్ ట్రాఫీ. Imagine the story చేసింది. Imagine the incident that made me an Nandi Award winner. You know, you are a traveler. Never, నా బైక్ లో గిట్టాను మా కుర్రాడికి, నెవర్ ఎవర్ గ్లోట్ అబౌట్ ది సక్సెస్ ఆఫ్ యువర్ పాస్ట్. మా ఇంట్లో ఎప్పుడు ఏ గోడకి నా సన్మాన పత్రం ఉండదు. నా సన్మాన పత్రాలు గోడకి పెట్టాలంటే 3-4 ఇళ్ళు కావాలి. అవన్నీ గొప్పగా వచ్చి స్టోర్ రూమ్ లో ఉంటాయి. దానిలో మారుతిరావు గారు మహానుభావుడని, నటరాజని, చక్రవర్తి అని ఇవన్నీ రాసింటారు. I never ever did all those things, even for the second time. Why I am telling this is, వాళ్ళ మీద అగౌరవం కాదు, వాళ్ళ మీద అగౌరవం కాదు. మన 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 అస్తిత్వము మన గతం కడగొట్టకూడదని నా నమ్మకం. ఆల్వేస్ క్రికెట్ టుమారో నాట్ ఎ గ్లోరియస్ yesterday. This is how I feel. So it's a journey. Okay, it happened today. Good. Look at the second page. That is your tomorrow. Do what you can do. At least that makes you happy. You can't వదలడం కాదు. సరే, ఇది నా ఉద్దేశం. అదిగా చాలనుకుంటాను. మీకు అరగంట అయితే ఒకసారి చేద్దాం మళ్ళీ. తప్పకుండా అండి, మీరు కూడా పనిలో ఉన్నారేమో. ఇంకా చాలా బాగా బాగున్నాయి. చాలా రాయండి, ఇవన్నీ బాగానే వస్తాయి. ఏం రాశారో నాకు అన్ని పంపిస్తాను. సంతోషం, చాలా సంతోషం. తప్పకుండా. సరేనండి, ఉంటాను. నమస్కారం.